హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌లోని పార్ట్ జే జీకే అండ్ మెంటల్ అబిలిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. విచ్ నావెల్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2023? ఆప్షన్ ఏ పుకుజీ, ఆప్షన్ బి డాగ్ సీక్రెట్స్, ఆప్షన్ సి నికేతన్, ఆప్షన్ డి ద సీక్రెట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పుకిజీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పుకుజీ. ఏ నావెల్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2023కి నామినేట్ అయిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ నావెల్ నామినేట్ అయిందంటే పుకుజీ అనే నావెల్ నామినేట్ అయిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్షిప్ హోస్టెడ్ ఇండియాస్ ఫస్ట్ మోడల్ G20 సమ్మిట్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ముంబై. G20 సమ్మిట్ ఏ స్టేట్లో ఆ సిటీలో హోస్ట్ చేసిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కింద ఇచ్చిన వాటిల్లో ఎక్కడ హోస్ట్ చేసిందంటే ముంబైలో హోస్ట్ చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈస్ నౌన్ యాజ్ హార్మోన్ విటమిన్? ఆప్షన్ ఏ వైటమిన్ ఏ, ఆప్షన్ బి వైటమిన్ బి, ఆప్షన్ సి వైటమిన్ సి, ఆప్షన్ డి వైటమిన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వైటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ ఏ 1965, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1969. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1969. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఏ ఇయర్లో స్థాపించారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ ఇయర్లో స్థాపించారంటే 1969లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సార్క్ లొకేటెడ్? ఆప్షన్ ఏ కాట్మండు, ఆప్షన్ బి టిబెట్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి హేగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాట్మండు. సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సార్క్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కాట్మండులో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అమర్త్య సేన్ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ద ఇయర్? ఆప్షన్ ఏ 1997, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 2000. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1998. అమర్త్య సేన్ గారికి ఎకనామిక్స్ ఫీల్డ్లో ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అమర్త్య సేన్ గారికి ఏ ఇయర్లో వచ్చిందంటే నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ ఫీల్డ్లో 1998లో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్, వెరైటీస్. యాపిల్, పీచెస్, ప్లమ్స్, ఇలా చాలా అబాండెంట్ వెరైటీస్ అన్ని హిమాచల్ ప్రదేశ్లో పండిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈస్ నౌన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్? ఆప్షన్ ఏ దామోదర్, ఆప్షన్ సి కోసి, ఆప్షన్ సి గండక్, ఆప్షన్ డి సోనే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోసి. సారో ఆఫ్ బీహార్ అని కింద ఇచ్చిన రివర్స్లో ఏ రివర్ని అంటారని అంటున్నారు ఫ్రెండ్స్. ఏ రివర్ని అంటారు సారో ఆఫ్ బీహార్ అని అంటే కోసి రివర్ని సారో ఆఫ్ బీహార్ అని అంటారు ఫ్రెండ్స్. ఇది గంగా రివర్ ఒక ట్రిబ్యూటరీ ఫ్రెండ్స్. ఈ రివర్ కోసి అనేది దీని ఫ్లో వల్ల ఎక్కువగా బీహార్లో ఫ్లడ్స్ అనేవి అఫెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో వాళ్ళు దీన్ని సారో ఆఫ్ బీహార్ అని ఈ రివర్ని పిలుస్తారనమాట. ఈ రివర్ వల్ల వచ్చే ఫ్లడ్స్ వల్ల చాలా లాస్ ఇన్ లైఫ్, ప్రాపర్టీ, క్రాప్స్ కూడా లాస్ అవుతాయి కాబట్టి వాళ్ళు అలా డిస్క్రైబ్ చేశారనమాట ఈ రివర్ని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సోషల్ రిఫార్మర్స్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 3rd January every year? ఆప్షన్ ఏ దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆప్షన్ బి ఇందిరా గాంధీ, ఆప్షన్ సి సరోజిని నాయుడు, ఆప్షన్ డి సావిత్రిబాయి పూలే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సావిత్రిబాయి పూలే. ఏ ఒక సోషల్ రిఫార్మర్ బర్త్డే మనము ఎవ్రీ ఇయర్ 3rd January జరుపుకుంటాము అంటున్నారు ఫ్రెండ్స్. ఎవరి బర్త్డే అంటే సావిత్రిబాయి పూలే గారి బర్త్డే మనం January 3rd ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫెరా వాస్ చేంజ్డ్ టు ఫెమా ఇన్ 1998. ఫెమా స్టాండ్స్ ఫర్ ఆప్షన్ ఏ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఆప్షన్ బి ఫారెన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్, ఆప్షన్ సి ఫారెన్ ఎక్స్చేంజ్ మిటిగేషన్ యాక్ట్, ఆప్షన్ డి ఫారెన్ ఎక్స్చేంజ్ మానిటరింగ్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫెమా ఫుల్ ఫామ్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్,
Option B sulfuric acid. Option C oxygen. Option D methane. Correct answer is option D methane. Next question, which case is famously known as habeas corpus case? Option A ADM Jabalpur. Option B L Chandrakumar. Option C Kyoto Huyo Lohan. Option D Vaman Rao. Correct answer is option A ADM Jabalpur case. హెబియస్ కార్పస్ కేస్ అని ఏ కేస్ని అంటారో అంటున్నారు ఫ్రెండ్స్. ఏడిఎం జబల్పూర్ కేస్ని ఫేమస్లీ నోన్ యాజ్ హెబియస్ కార్పస్ కేస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఇయర్ 2021 డాష్ వాస్ గివెన్ పద్మ విభూషణ్ ఆఫ్టర్ హిస్ డెత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. ఆప్షన్ ఏ రాజీవ్ కపూర్. ఆప్షన్ బి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆప్షన్ సి దిలీప్ కుమార్. ఆప్షన్ డి పునీత్ రాజ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 2021లో పద్మవిభూషణ్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఆఫ్టర్ హిస్ డెత్ ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. 2021లో పద్మవిభూషణ్ ఆర్ట్స్ ఫీల్డ్లో అతను చనిపోయిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు ఫ్రెండ్స్. అతను సింగర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెటర్ ఇన్ ద ఫస్ట్ సెట్ హ్యాస్ సర్టెన్ రిలేషన్షిప్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిలేషన్షిప్ వాట్ ఈస్ ద రైట్ చూస్ ఫర్ ద సెకండ్ సెట్? BF is to GK, then LP is to option A JK, option B QU, option C VW, option D RQ. Correct answer is option B QU. ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, B వచ్చేసి BF అంటే Bకి Fకి మధ్యలో CDE 3 లెటర్స్ ఉన్నాయన్నమాట. అలానే జీకేకి మధ్యలో కూడా 3 లెటర్స్ ఉన్నాయన్నమాట, HIK. అలానే ఎల్పికి కూడా MNO 3 లెటర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ సెట్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలన్నమాట. జేకే చూసుకుంటే మనకి గ్యాప్ ఏం లేదన్నమాట. జేకే. క్యూయూకి చూస్తే ఇక్కడ క్యూయూకి మధ్యలో 3 లెటర్స్ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. RST 3 లెటర్స్ ఉందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇదన్నమాట మనకి. VW చూసుకుంటే మనకి ఎటువంటి గ్యాప్ లేదు. RQ చూసుకుంటా ఇంకా మనకి వెనకది ముందుకి, ముందు వెనక్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి QU. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద బ్లడ్ ఈస్ కోడెడ్ యాజ్ 23113 and breast as 20678, then code for robust is option A 620781, option B 012678, option C 678102, option D 610732. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 012678. ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, బ్లడ్కి కోడ్ 23113 ఇచ్చినారంట. అలానే బ్రెస్ట్కి కోడ్ వచ్చేసి 20678 ఇచ్చారు. అలానే రోబస్ట్కి కోడ్ ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రోబస్ట్కి కోడ్ వచ్చేసి 012678. అది ఎలా అంటే ఇక్కడ మనం వచ్చిన బ్లడ్ కోడ్ రాసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే బికి 2, ఎల్కి 3, ఓకి 1, తర్వాత ఓకే 1, డీకి 3 ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే బ్రెస్ట్కి కూడా మనం వాళ్ళు ఇచ్చిన కోడ్ రాసుకుంటే బీకి 2, అంటే ముందు బ్లడ్లో కూడా బీకి 2నే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ 2నే వచ్చింది. ఆర్కి 0, యూకి 6, ఎస్కి 7, టీకి 8. అలానే ఇప్పుడు రోబస్ట్కి ఆన్సర్ మనం కనిపెట్టాలంటే ముందు ఇచ్చిన కోడ్స్ మనం ఇలా రాసుకుంటే ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్కి వచ్చేసి బ్రెస్ట్లో 6 ఉంది, ఓ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఓకి వచ్చేసి మనకి బ్లడ్లో ఓకి 1 ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 1. బీకి వచ్చేసి బ్రెస్ట్లో బీకి, బ్లడ్లో బీకి రెండింటికి 2 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ 2 రాసుకున్నాం. యూకి 6 బ్రెస్ట్లో ఇచ్చాడు, ఎస్కి 7 బ్రెస్ట్లో ఇచ్చాడు, టీకి 8 బ్రెస్ట్లో ఇచ్చాడు. ఇప్పుడు మనకి రోబస్ట్కి ఆన్సర్ వచ్చేసి 012678. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్, 50 paise and 25 paise coins. If the total amount in the bag is 35 rupees, how many coins of each type are there? Option A 15 coins, option B 18 coins, option C 20 coins, option D 25 coins. Correct answer is option C 20 coins. ఇక్కడ ఒక బ్యాగ్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్, 50 paise, 25 paise కాయిన్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ బ్యాగ్ 35 రూపీస్ ఉంటే హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఆర్ దేర్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈచ్ టైప్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి 35 రూపీస్ ఉంటే ఒకవేళ అమౌంట్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 20 కాయిన్స్ ఈచ్ టైప్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎలా అంటే 1 rupee అనుకుంటే 100 paise ఫ్రెండ్స్. 50 paise వచ్చేసి ½ రూపీ.
25 పైస్ అంటే 1/4 రూపీ అనమాట. నెంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఎక్స్ అనుకుంటే మనకి 1x, 1/2x, 1/4x ఈక్వల్ టు 35 రూపీస్. మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఈక్వేషన్ చేసుకుంటే ఇక్కడ మనం చెప్పాం కదా 50 పైస్ అంటే 1/2, 25 పైస్ అంటే 1/4, 1 రూపీ అంటే 100 అని 100 పైస్ అనేసి. సో మనం 1x ప్లస్ 1/2x ప్లస్ 1/4x ఈక్వల్ 35 అని ఈక్వేషన్ రాసుకుంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి సాల్వింగ్లో ఈజీగా ఉండడానికి ఇంటూ 4 బోత్ సైడ్స్ వేసుకుంటే కనుక మనకి 4 ఇంటూ 1x ప్లస్ 1/2x ప్లస్ 1/4x ఈక్వల్ టు 4 ఇంటూ 35 వస్తుంది ఫ్రెండ్స్. మనము 4x ప్లస్ 2x ప్లస్ x ఈక్వల్ టు 140, 7x ఈక్వల్ టు 140, x ఈక్వల్ 20 కాయిన్స్ ఈచ్ టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్. Question. India's first satellite is named after option A Rohini, option B Aryabhatta, option C Bhaskara 1, option D Albert Einstein. Correct answer is option B Aryabhatta. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నేమ్ ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. భారతదేశ మొదటి ఉపగ్రహం పేరు ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేమ్ వచ్చేసి ఆర్యభట్ట ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. Next question. In the following question, a group of 3 interrelated words is given. Choose a word from the given alternatives that belongs to same group. Peace, gram, pulses. నెక్స్ట్ ఏ వర్డ్ రిలేటెడ్ ఏదో కనుక్కోవాలి ఫ్రెండ్స్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో. ఆప్షన్ ఏ బీన్స్, ఆప్షన్ బి కోకోనట్, ఆప్షన్ సి రైస్, ఆప్షన్ డి బార్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బీన్స్. ఇక్కడ మనకు బీన్స్ అంటే బఠానీలు ఫ్రెండ్స్, గ్రామ్స్ అంటే శనగలు, పల్సెస్ అంటే పప్పు దినుసులు వస్తాయి. అలానే బీన్స్ కూడా సేమ్ దాని కోకోనట్ దాని రిలేటెడ్ కాదు కనిపిస్తుంది. రైస్ కూడా మనకు కాదు, బార్లీ కాదు. ఇంకా ఉన్నది ఏంటంటే బీన్స్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. Next question. If A is equal to 26, sun is equal to 27, then cat is equals to option A 24, option B 27, option C 57, option D 58. Correct answer is option C 57. ఇక్కడ A 26 అన్నారు ఫ్రెండ్స్. అలానే సన్ వచ్చేసి 27 అన్నారు. దెన్ క్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ A 26 అంటుంది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. A టు జెడ్ 26 టు 1 నేర్చుకున్నాను నంబరింగ్. సో A 26 ఇస్తే జెడ్ 1 వస్తుంది అలా అనమాట. ఆ కోడింగ్లో చూసుకుంటే సన్ వేసుకోవాలి 27 వస్తుందంట. మళ్ళీ క్యాట్ ఏమవుతుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ A ఈక్వల్ 26 అవుతే S 8 అవుతుంది ఫ్రెండ్స్, U 6 అవుతుంది, N 13 అవుతుంది. ఇదంతా యాడ్ చేసి 27 వస్తుంది అనమాట సన్కి. అలాగే మనం ఇప్పుడు క్యాట్కి చేద్దాం. C ఈక్వల్ టు 24, A ఈక్వల్ టు 26, T ఈక్వల్ టు 7. ఇది యాడ్ చేస్తే 24 ప్లస్ 26 ప్లస్ 7 57 వస్తుంది ఫ్రెండ్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 57. ఇక్కడ మనము A టు జెడ్, జెడ్ టు ఏ నెంబరింగ్ ఇచ్చుకోమని ముందే చెప్పాను ఫ్రెండ్స్. అందుకనే మనకి ఈజీగా క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఇట్లా రాసుకుంటే A1 టు Z26, తర్వాత Z1 టు A26 రెండుకి నెంబరింగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. రాసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది క్వశ్చన్. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.